గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. గట్టు లేకుండా ఒక రోజంతా సెలవులు గడుస్తున్నాయి. రోజు పొద్దునే గట్టు ఇంకా చింకి గొడవ పడుతుంటారు. చింకి, నన్ను టీవీ చూడనివ్వు. ఎందుకంటే నాకు ఇష్టమైన షో ఇప్పుడు వస్తుంది. రిమోట్ నాకివ్వు. లేదు గట్టు, నేను కూడా కార్టూన్ చూడాలి. నేను నీకు రిమోట్ అస్సలు ఇవ్వను. చింకి, రిమోట్ నాకు త్వరగా ఇవ్వు. నేను చూసే షో అయిపోతుంది. లేదు లేదు, రిమోట్ నేను ముందే తీసుకున్నాను, అందుకే టీవీ నేనే చూస్తాను. గొడవ పడుతున్న గట్టు చింకిని చూసి అమ్మా అక్కడికి వస్తుంది. ఇంకా టీవీ ఆఫ్ చేస్తుంది. చాలా మీ ఇద్దరు గొడవ పడింది. మీరిలాగే గొడవ పడుతూ ఉంటే నేను ఎప్పుడూ కూడా టీవీ ఆఫ్ చేయాల్సి వస్తుంది. పదండి, వెళ్ళి హోంవర్క్ చేయండి. ఇద్దరు లేవండి. సరే ఓకే అమ్మా. మమ్మీ. గట్టు ఇంకా చింకి వాళ్ళ రూంలోకి వెళ్తారు. ఇంకా నోట్బుక్స్ తీస్తారు. ఇదంతా నీ వల్లే జరిగింది గట్టు, వెళ్ళిక్కడ నుంచి. నువ్వు నోరు మూసుకొని నన్ను టీవీ చూడనిచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. ఏం జరిగినా గానీ అది మంచికే జరిగింది. నువ్వు నన్ను టీవీ చూడనేలేదు కాబట్టి నువ్వు కూడా టీవీ చూడటానికి రిమోట్ దొరకకూడదు. అవునా? నిజమా? మంచిది. నువ్వు కూడా నీ ఇష్టమైన షో మిస్ అయ్యావు కదా, నీకు మంచిగా అయింది. నేనైతే తర్వాత అయినా చూస్తాను కార్టూన్. నేను అసలు నీతో మాట్లాడినంటే మాట్లాడను. నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను. వెళ్తున్నా. నాకు కూడా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చీ, పో పో. గట్టు ఇంకా చింకి వాళ్ళు వాళ్ల పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే గట్టుకి పెన్సిల్ అవసరం వస్తుంది. మెల్లిగా చింకి పెన్సిల్ తీసేసుకుంటాడు. ఎందుకంటే చింకీకి చాలా ఇష్టమైన బార్బీ గర్ల్ది పెన్సిల్ ఉంది. అది చూసిన చింకీ గట్టుతో చాలా కోపంగా ఇలా అంటుంది. నా బార్బీ పెన్సిల్ని తిరిగిచ్చేయి గట్టు. నా పెన్సిల్ని నేను అస్సలు నిన్ను వాడనివ్వను. నాకు కొంచెమే పని ఉంది చింకి, ప్లీజ్ నన్ను చేసుకునివ్వు. లేదు లేదు, నువ్వు నా పెన్సిల్ వాడడానికి వీల్లేదు. నా పెన్సిల్ ఇచ్చేయి. అరే నన్ను విసిగించకు. నా పని నన్ను చేసుకునివ్వు నువ్వు. లేదు, నా పెన్సిల్ ఇచ్చేయి. అలా చింకీ ఇంకా గట్టు ఇద్దరూ పెన్సిల్ ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కుంటూ ఉంటారు. అలా ఆ ఇద్దరూ పెన్సిల్ని అటూ ఇటూ లాక్కుంటూ ఉంటారు. చింకీకి చాలా ఇష్టమైన పెన్సిల్ విరిగిపోతుంది. అది చూసిన చింకీకి కళ్లల్లో నీళ్లు రావడం మొదలవుతాయి. అరే, నువ్వేం చేసావు గట్టు? నేనేం చేశాను చింకి? నువ్వే నా చేతిలో నుంచి పెన్సిల్ని గుంజుకున్నావు, అందుకే విరిగిపోయింది. నువ్వు చాలా చెడ్డవాడివి గట్టు. నా పెన్సిల్ అంతా నువ్వు విరగొట్టేశావు. నేను నిన్ను అస్సలు వదలను. ఆ కోపంలో చింకీ గట్టు వెనక పరిగెడుతూ ఉంటుంది. మరియు గట్టు కూడా పరిగెడుతుంటాడు. అక్కడికి అమ్మ నాన్న ఇద్దరూ వస్తారు. గట్టు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న వెనకాల దాక్కుంటాడు. మరియు అమ్మ చింకీని గట్టిగా పట్టుకుంటుంది. అరే చింకీ, ఏమైంది తల్లి? మమ్మీ, నా పెన్సిల్ని గట్టు విరగొట్టేశాడు. నేను అస్సలు వదలను తన్ని. అమ్మా, నేను అసలేం చేయలేదు. అంతా ఆ చింకీనే చేసింది. అయినా తనకి ఇలాగే జరగాలి. అసలు నీతో ఉండనే కూడదు గట్టు. నేను ఒంటరిగానే ఆనందంగా ఉంటాను. ఎప్పుడు ఈ గట్టు నన్ను విసిగిస్తూనే ఉంటాడు. మరి ఈ రోజైతే నా ఇష్టమైన పెన్సిలే విరగొట్టేశావు. అలా అయితే నాకు కూడా నీతో పాటు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు చింకీ. చింకీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూంలోకి వెళ్లి లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంటుంది. గట్టు, నువ్వు ఈరోజు నాతో పడుకో. మీ అమ్మతో పాటు చింకీ పడుకుంటుంది, సరేనా? అలాగే నాన్న. అలా అమ్మ చింకీ రూంలోకి వెళ్తుంది. నాన్న గట్టుతో పాటు ఉంటారు. చింకీ పొద్దున్నే నిద్రలేస్తూనే ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్తే గట్టును చూడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఈ రూమ్ నుంచి అస్సలు బయటికి వెళ్ళను. చింకీ టిఫిన్ చేయడానికి బయటికెళ్తుంది. బయట ఒక్క అమ్మనే ఉంటుంది. ఇంకా ఎవ్వరూ ఉండరు. నాన్న గట్టు ఇంకా కనిపించారేంటి? ఇప్పటి వరకు నిద్రపోతున్నారా ఏమిటి? ప్రశాంతంగా టిఫిన్ తింటాను. చింకీ, నువ్వు లేచావా? వచ్చి టిఫిన్ చెయ్యి. ఓకే మమ్మీ. చింకీ టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. ఆమె టిఫిన్ చేయడం కూడా పూర్తవుతుంది. కాని గట్టు శబ్దం ఎక్కడా కనిపించదు. ఆమె అమ్మని అడగాలనుకుంటుంది. అలానే అడుగుతుంది. మమ్మీ, చింకీ, మరి నాన్న ఇంకా గట్టు కనిపించడం లేదేంటమ్మా? ఇంకా నిద్రపోతున్నారా? ఏంటి? లేదు చింకీ, ఈరోజు నాన్న టౌన్కి వెళ్లాల్సొచ్చింది. అందుకే తెల్లవారుజామునే వెళ్ళిపోయారు.
వెళ్తూ వెళ్తూ నాన్న గట్టును కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే మీరిద్దరు ఇంట్లో ఉంటే ప్రతి పూట గొడవ పడుతున్నారు కదా, అందుకే. ఏంటి, సిటీకి వెళ్ళారా? అంటే ఈరోజంతా ఇంట్లో నేనొక్కదాన్నే. భలే భలే. అమ్మకి అనిపిస్తుంది గట్టు ఇంట్లో లేకపోతే చింకీకి బోర్ అనిపిస్తుందని. కాని అమ్మ దానికి వ్యతిరేకంగా చింకీ వ్యవహారం చూస్తుంది. నువ్వింత హ్యాపీగా ఉన్నావేంటి చింకీ? మమ్మీ, ఎందుకంటే ఇప్పుడు టీవీలో నేను ఏది చూడాలనుకుంటున్నానో అది చూడగలను. ఈరోజంతా నాకిష్టమైందే చేస్తాను. అంతేకాదు, ఇంకా ఈరోజు గట్టు కూడా ఉండడు నన్ను విసిగించడానికి. చింకీ తిన్న ప్లేటు డిష్ వాషన్లో వేసి టీవీ చూడ్డానికి హాల్లోకి వెళ్తుంది. టీవీ పెట్టుకుని తనకిష్టమైన కార్టూన్ చూస్తూ సోఫాలో పడుకుంటుంది. వావ్, నాకిష్టమైందేదో అదే చూడొచ్చు. గట్టు ఏం షో చూస్తాడు? నేను కూడా ఒకసారి ఆ షో చూస్తాను. అందులో అంతా ఏముంటుందో ఒకసారి చూద్దాం. చింకీ ఛానల్ చేంజ్ చేసి గట్టుకి ఇష్టమైన షో చూస్తుంటుంది. అందులో ఆమెకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వావ్, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలా చింకీకి టీవీ చూస్తూ చూస్తూ కూడా చాలా బోర్గా ఫీల్ అవుతుంది. ఇలా అనుకుంటుంది, ఇప్పుడు నేనేం చేయను? టీవీలో ఇంట్రెస్ట్ అయింది ఏమీ రావడం లేదు. హా, చెస్ ఆడతాను. అరే లేదు, గట్టు లేడు కదా. నేను చెస్ ఎవరితో ఆడాలి? ఇప్పుడు నేనేం చేయను? అమ్మ అలా చింకీ ఉదాసీనంగా కూర్చోవడం చూస్తుంది. అమ్మ అర్థం చేసుకుంటుంది చింకీకి ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు అని. ఏమైంది చింకీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. చింకీ, నా ఆలోచన ప్రకారం నువ్వు హాలిడే హోంవర్క్ కోసం చూస్తున్నట్టున్నావు. ఈరోజు నీకు చాలా టైం ఉంది కదా. అవునమ్మా, ఎప్పుడు నేను గట్టుతో కూర్చొని హోంవర్క్ రాసుకుంటాను కదా, అందుకే త్వరగా అయిపోయేది. కానీ నిన్ననే కదా మీ ఇద్దరు గొడవపడ్డారు. నేనెక్కడ గొడవ పడ్డానమ్మా? తప్పు గట్టుదే కదా. అవునా, నిజంగానా? చింకీ ఆలోచనలో పడుతుంది. ఇంకా గట్టుతో గొడవ గురించి ఆలోచిస్తుంది. చింకీ, నువ్వు ఎలాగైనా హోంవర్క్ చేయాలి కదా. ముందే నువ్వు హోంవర్క్ చేసుకో, ఒక పని అయిపోతుంది కదా. సరే అమ్మా, నేను వెళ్తున్నాను. చింకీ హోంవర్క్ చేసుకోవడానికి వెళ్తుంది. కొద్ది సమయంలోనే హోంవర్క్ మొత్తం పూర్తి చేస్తుంది. ఇప్పటికీ 2 గంటల సమయం మాత్రమే అయింది. గట్టు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు నేనేం చేయను? ఒక పని చేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను టీవీ చూస్తాను. బహుశా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయేమో. చింకీ టీవీ చూస్తూ ఉంటుంది. కొద్దిసేపట్లోనే బోర్ అనిపిస్తుంది. టీవీ ఆపేస్తుంది. అలా అమ్మ చూసి ఇలా పిలుస్తుంది, చింకీ భోజనం రెడీ అయింది, రా మనిద్దరం కలిసి భోంచేద్దాం. ఓకే మమ్మీ. చూడు, ఈరోజు నేను నీకోసం ఏం చేశాను, నీకిష్టమైంది ఇడ్లీ సాంబార్. హా అమ్మా, గట్టుకి ఇంకా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు గట్టు లేడు కదా, తను కూడా ఉంటే మనతో పాటు ఇష్టంగా తినేవాడు. బోర్ అనిపిస్తే మన గేమ్స్ ఆడేవాళ్ళం. ఏం కాదులే చింకీ తల్లి, సాయంత్రం వరకే కదా. గట్టు వచ్చిన తర్వాత తనకి నువ్వు సారీ చెప్పు, మామూలవుతుంది. లేదమ్మా, తను నా పెన్సిల్ ఇరక్కొట్టాడు, నేను అస్సలు సారీ చెప్పను. ఇదంతా చెప్పి చింకీ లంచ్ తినేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల నిద్ర పట్టేస్తుంది. చాలా గాఢ నిద్ర తర్వాత నిద్ర నుంచి బయటకొచ్చేటప్పుడు బయట శబ్దాలు, మాటలు వినిపిస్తుంటాయి. నాన్న ఇంకా గట్టు వచ్చేస్తారు. బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే చింకీ అక్కడికొస్తుంది. నాన్నా, మీరు వచ్చేసారా? చింకీ, చెప్పు, ఎలా ఉంది ఈరోజు మొత్తం? సరే నాన్నా. చింకీ, గట్టు నీతో ఏదో చెప్పాలట. నాన్న గట్టు వైపు ఏదో సైగ చేస్తారు. మరియు గట్టు ముందుకు వస్తాడు. అతని చేతిలో ఏదో ఉంది. అది మరేదో కాదు, ఒక కొత్త బార్బీ పెన్సిల్ తనకు ఇస్తూ, ఇదిగో తీసుకో చింకీ, నిన్న నీ పెన్సిల్ నేను విరగ్గొట్టాను కదా. ఏం పర్వాలేదు గట్టు, నాది కూడా తప్పుంది. ఈరోజు నేను నీ ఫేవరెట్ అయిన సూపర్ మ్యాన్ షో చూశాను. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనిద్దరం కలిసి అది చూద్దాం. అవునా? హా, నా తరపున కూడా సారీ గట్టు. నేను నిన్ను ఈరోజు చాలా మిస్ అయ్యాను. నేను కూడా చింకీ. ఈ రకంగా ఇద్దరు అన్నా చెల్లెలు మళ్ళీ స్నేహితులైపోతారు. అది చూసిన అమ్మా నాన్న చాలా ఆనందపడిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.